our YouTube channel, Vizag Queens Official. This is Priya and Priyanka. After a long time. చాలా గ్యాప్ వచ్చింది మేము వీడియోస్ చేస్తూ. ఎందుకు రీజన్ ఎందుకంట? బద్ధకం అని కాదు. ఫస్ట్ థింగ్ ప్రియా, నేను ఎప్పుడు చేద్దాం అంటే నీ ఒక్కదాని పర్ఫెక్ట్ పక్కలందు నేను చేద్దాం అంటాను, నేను చేయదు. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, బాబుని చూసుకోవాలి, బిజీ ఉండదంటది, బాగాలేదంటది. నీకేం తెలుసు మ్యారీడ్ వాళ్ళ కష్టాలు. సింగిల్గా ఉన్నావు హ్యాపీగా. సో దానివల్ల మాకు కొంచెం చేయడానికి అవ్వట్లేదు. బట్ మేము ఎప్పుడు ఇదే అంటాం, ఈసారి నుంచి కంపల్సరీగా యాక్చువల్లీ ఏం కంటెంట్ చెయ్యాలి అన్నది కూడా మాకు లైక్ ఇన్ని ఇయర్స్ ఓకే మా డైలీ లైఫ్ వ్లాగ్స్ అన్నీ చేస్తూ వచ్చాం. యా ఇట్స్ ఆల్ గుడ్. మీరందరూ మమ్మల్ని బాగా సపోర్ట్ కూడా చేస్తారు. బట్ ఈ సార్ నుంచి ఇప్పటి నుంచి డిఫరెంట్ కదా, పెళ్ళి అయిపోయాక నీ లైఫ్ వేరే ఉంటుంది, నా లైఫ్ వేరే ఉంటుంది. వీ కెన్ షేర్. అండ్ ఇది కాకుండా ఇంకా న్యూగా ఏమైనా కూడా మేము స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. బట్ నాట్ సమ్ వేరే ఛానల్స్లో పెట్టి కాదు, మా ఇదే ఛానల్తోనే మేము మళ్ళీ ఇదే ఛానల్లో. బికాస్ మేము ఒక్క ఛానల్ మెయింటైన్ చేయడానికి మాకు సినిమలేదు. ఇంకా మళ్ళీ కొత్త ఛానల్స్ అంటే మా వాళ్ళు కావు. బట్ యా ఇందులోనే మేము ఇంకోటి కూడా అనుకుంటున్నాం. సో అది కూడా మేము త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకే ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము అనకాపల్లి పండగ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్లీ మేము క్లియర్గా చెప్తాం, మాకు అంత ఎగ్జాక్ట్గా అన్నీ తెలియవు. బట్ మాకు తెలిసినవి, ఇంట్లో జరిగినవి, మేము చూసినవి, మేము ఎక్స్పీరియన్స్ అయినవి వి గోనా షేర్ విత్ యూ. అనకాపల్లి పండగ చేసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మాకు ఊహ ఉన్నప్పటి నుండి మేము ఎవ్రీ ఇయర్ అనకాపల్లిలో వెళ్ళి పండగ చేసుకుంటాం. కామన్ మాక్సిమం బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఉంటుంది. అంటే మోస్ట్లీ కాదు, అసలు కంపల్సరీగా అది మేము చేసుకుంటాము. చాలా మంది వరకు అది చేసుకుంటారు. అది ఏంటంటుందండి, ఫెస్టివల్ అన్నా. సో ఎవ్రీ ఇయర్ మేము కోడినే కోసుకుంటాము. బట్ దిస్ టైం మేము ఏమంటారు మేక, అబ్బా గుర్ర. మా డాడీ అనుకున్నారు లైక్ మా తమ్ముడు 10th అయింది. లాస్ట్ 10th అయినప్పుడు మొక్కు ఇది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1 year, 1.5 years, 2 years. ఏమైంది నీకు? 1 year అయింది. జస్ట్ లాస్ట్ ఇయర్. అసలు 1 year కూడా పూర్తిగా అవ్వలేదు. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనుకున్నాడు డాడీ లైక్ ఇలా శివ మంచిగా పాస్ అయితే ఇది కూడా చేద్దాము అని చెప్పేసి. బట్ ఫర్ సమ్ రీజన్స్, ఎందుకంటే చేద్దాము అన్న కొంత టైంలోనే వి మెట్ విత్ యాక్సిడెంట్ ఆఫ్టర్ నా డెలివరీ. సో బేబీ ఇవన్నీ ఇంకా వచ్చాయి. సో అండ్ ఇంకోటి ఓన్లీ ఐ మీన్ శివ 10th మంచిగా అయితేనే కాదు, అండ్ నా డెలివరీ కూడా నేను కూడా సేఫ్గా అంతా అయిపోవాలి అని చెప్పి అమ్మవారిని మొక్కున్నారనమాట డాడీ మమ్మీ వాళ్ళు. సో అందుకని ఈ పండగ చేసుకుందాము అని చెప్పి అనుకున్నారు. సో మా తమ్ముడు రిజల్ట్స్ మంచిగా వచ్చి మంచిగా పాస్ అవుట్ అయిపోవాలి, అండ్ నేను నా బేబీ కూడా మొత్తం అంతా హెల్దీగా మంచిగా ఉండాలి, ఎలాంటి మాకు ప్రాబ్లమ్స్ లేకుండా అనుకొని డాడీ మొక్కున్నారనమాట. సో దానికోసమని మేము ఈ ఫెస్టివల్ అనేది చేసుకున్నాం. ఫస్ట్లీ ఇది మేము అదేంటి వీడియో అంతా షూట్ చేసి అంటే చెప్పొచ్చు కదంటే లైక్ మేము అయినంత వీడియో షూట్ చేసాము. అండ్ మేము ఇది జస్ట్ వాయిస్ ఓవర్లో ఇస్తుంటూ కాకుండా మీతో మేము డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చెప్తున్నాము. సో మేము ఎలా అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి దాన్ని హట్స్ టైప్ ఉంటాయి, తెలుగులో పాక అంటారు, హట్స్ కూడా అంటారు. సో నీకు అంత బాగా తెలుగు ఏం రాదు, ఎంత బాగా తెలుగు మనకు తెలియదు కూడా. పాక అంటే ఇంకేం. సో ఇట్స్ బెటర్ టు కాల్. అయితే మేము బయటకు వచ్చాక హట్ని బుక్ చేసుకుంటాము. అక్కడ అందరూ అలానే చేస్తారు, అండ్ మేము కూడా ఎప్పుడు అలానే చేస్తాం. అందరూ అలా చేస్తారు, మేము అలాగే చేస్తాం. మేము మోస్ట్లీ మా గ్యాస్, మాకు కావాల్సిన గ్రోసరీస్ అన్ని ఎసెన్షియల్ థింగ్స్ కాదా, అవసరమైన థింగ్స్ కాదా, అవసరమైన థింగ్స్, నెసెసరీ థింగ్స్.
ఎసెన్షియల్ థింగ్స్ నెసరీ థింగ్స్ అన్నెసరీ మనుషులు అందరూ వెళ్తాము వెళ్ళి అక్కడ మంచిగా చికెన్ ఎప్పుడు చికెనే చేసుకుంటాము. నాటుకోడి కానీ కోడి నార్మల్ బాయిలర్ కోడి అంటారు కదా, సో నాటుకోడి మేము ఎవరు తినము, పెద్దవాళ్ళందరూ తింటారు. మేము ఎవరు తినమంటే గాయస్ మా చెల్లి తప్పుగా చెప్తుంది, కొంచెం మంచిగా చెప్పడం నేర్చుకో. మేమంటే ఎంతమంది వస్తుంది తెలుసా, నేను మా చెల్లి మా తమ్ముడు, మేము ముగ్గురు తినం. మేము ముగ్గురుని మటన్ తినం. మటన్ నేను చెల్లి ఇంకా కొంచెం సమ్ ఏదో టచ్ అయినా చేస్తాం ప్రసాదం కింద. శివ అయితే అది కూడా తిండు. అండ్ నాటుకోడి వరకు అయితే అస్సలు మేము వెళ్ళాం. మేము ఓన్లీ వైట్ కలర్ బాయిలర్ అదొకటే తింటాం అనమాట, ఇంకో ఏమీ తినము. సో వెళ్ళిపోయాక ఇంకా పూజ చేసుకుంటాము, కొబ్బరి చెట్టుకి పూజ చేసుకొని అండ్ ఫుడ్ కుకింగ్ చేస్తారు. సో అక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని మంచిగా గ్యాదర్ అయ్యి తింటూ అందరూ అంటే మెన్ ఉమెన్ అని కాదు, అందరూ కలిసి వంట చేసుకొని తింటాము, మంచి క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తాము. అది కాకుండా యాక్చువల్లీ దిస్ టైం అంటే మేము ఊరేగింపు కూడా చేసాం అనమాట. సో దీనికి మమ్మీ అనుకున్నారు మేము లైక్ అందరూ పార్టిసిపేట్ చేస్తాం పట్టుకుంటామని, బట్ మనం వెళ్ళిందే యాక్చువల్లీ ఇది అయిపోయింది. అదంతా అయిపోయాక ఫుడ్ అంతా చాలా బాగా వస్తుంది అక్కడ. అసలు చేసుకునే ఫుడ్ అక్కడ వచ్చే టేస్ట్ నార్మల్గా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ రాదు నాకు తెలిసి, ఎందుకంటే పండగ ఆర్ ఎప్పుడైనా అంతే కదా, ఫెస్టివల్ టెంపుల్ అని కాదు, ఏదైనా మనం ఒకేషనల్ గా చేసుకున్న ఫుడ్ టేస్ట్ అది నార్మల్ టైంలో ఉండదు. సో చాలా బాగా వస్తుంది, మంచిగా తింటాము. అండ్ మళ్ళీ ఈవినింగ్ కల్లా మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళిపోదాం అనుకుంటాం, బట్ ఎప్పుడు చూసినా 10 o'clock అలాగే రీచ్ అవుతాం. ఒక్కొక్కసారి అయిపోతుంది కూడా, 12 అవ్వదు, బిఫోర్ 12, ఎందుకంటే మన ఇంట్లో అంత కంగారు పెట్టేసి మనుషులు బోర్డు. సో ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోతాం, ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అని అనుకున్నారు, బట్ ఇంటి దగ్గర నుంచి ఒక టెంపుల్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళేసరికి ఎక్కువ మంది గ్యాదరింగ్ అయ్యి వెళ్ళేసరికి టైం పట్టింది. అంటే గొర్రెపోతే కదా, గొర్రెపోతే అంటారు కదా, చెప్పు అంటే నేను యాక్చువల్లీ నేను వెళ్ళలేదన్నమాట. బాబు దగ్గర ఉన్నానా, పైన ఉన్నావు, నేను పైన గొర్రెపోతుని అంటే మేము ఈసారి గొర్రెపోతుని దేవుడికి ఇస్తున్నాం కాబట్టి అంటే అలాగ అంటారు. మరి ఐ డోంట్ నో ఇవన్నీ అంటే మన మూఢనమ్మకాలు నమ్మకాలు ఆర్ ఏమో, బట్ ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది అండ్ మన పెద్దవాళ్ళు ఫాలో అవుతున్నారు, మేము జస్ట్ వాళ్ళతో ఉన్నాము. నేనైతే ఫాలో నేను అవన్నీ నమ్మను. ఓకే ఈ టాపిక్ ఇది వదిలేండి, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మేమైతే నాన్ వెజిటేరియన్. చాలా మందివి పర్సనల్ చాయిస్ అనమాట. ఇప్పుడు మీరు అలా అలాగా కోసుకొని తింటారు, అలా చేపని తింటారు అని క్వశ్చన్ చేయకండి ప్లీజ్, అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మేము నాన్ వెజిటేరియన్, సో మేము వెజిటేరియన్ తినము. వెజిటేరియన్ తిన్నాను, వెజిటేరియన్ ఉంటారు, వెజిటేరియన్ తినవా నువ్వు? వెజిటేరియన్ వెజ్ కూడా తింటాము, బట్ వీఆర్ నాట్ వెజిటేరియన్స్, వీఆర్ నాన్ వెజిటేరియన్స్, ప్యూర్ పక్కా నాన్ వెజిటేరియన్స్ అనమాట. ముక్కలేంది ముద్ద దగ్గర అది. సో ఎవరిది వాళ్ళది చాయిస్ ఉంటుంది కదా, పర్సనల్ చాయిస్ ఫుడ్ లోని. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ బై దిస్, ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలి, ఎందుకు లేట్ అయింది, ఏమైంది? సో మమ్మీ మేము కూడా పట్టుకుంటాము అన్ని చేస్తాము అని అనుకున్నారంటే మమ్మీ డాడీ ఇద్దరు. అది చాలా మంచిదంట అలా పట్టుకోవడం. అండ్ అందరూ దండం పెట్టుకున్నారు, అంటే మేము వెళ్తున్నప్పుడు అందరూ దండం పెట్టుకొని, సో అమ్మవారికి కదా వెళ్తుంది. సో అసలు ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ లైక్ ఫస్ట్ టైం కాదు కదా, అదే 100 సార్లు చేసినా మా చెల్లి అన్నట్టే చూస్తుంది. మేము మా ఇంట్లో ఉన్నాం అనమాట, ప్రియాంక కూడా ఇప్పుడు చేసుకున్నాను, బట్ నాకు అంత ఐడియా లేదు. మా ఇంట్లో వచ్చేస్తుంది కాబట్టి సో మాకు రెడీ అయ్యి వెళ్ళేసరికి అసలు టైం సెన్స్ అయితే మా ఇద్దరికి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ తొందరగా చేశాను, బట్ అయినా సరే లెగలేకపోయాం, బాడీ సపోర్ట్ చేయలేదు. నైట్ లేట్ పడుకుంటే మార్నింగ్ లెగలేం గైస్, అది మాతో సంబంధించి రిలేటెడ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అయినా అసలు మన లెగవని తెలుసుకోవడం మళ్ళీ ఇక్కడ ఎలా పంపించారు? సో ఆయన లెగిసాంలే, ఆయన అరౌండ్ 7కి 7:30కి లేసాం అనుకుంటాను. లేచాక మేము వాష్రూమ్కి వెళ్ళడానికి నువ్వెళ్ళు అనేసరికి మాకు టైం అయిపోయింది. అప్పటికి 8 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆకలేస్తుంది, వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని లేదు, ఆకలేస్తుంది. అప్పటికే మమ్మీ వాళ్ళ ఫోన్స్ మీరు ఎక్కడ ఉన్నారు 10 నిమిషాల్లో వస్తుందని చెప్పాము, కానీ అప్పటికి మేము అసలు అట్లీస్ట్ నేను బ్రష్ కూడా చేయలేదు మేము. సో అయిపోయింది, కానీ
ఎర్లీగానే మేము అనుకున్నాం రెడీ అవ్వాలి అని. ఇంకా తర్వాత రెడీ అయిపోయాక మా పక్కనే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, పెద్దమ్మ వచ్చి చెప్తున్నారు ఈ పక్కన ఎవరో చనిపోయారు, ఇటు పక్కనే చెల్లకండి, వెళ్తే ముందే వెళ్ళిపోయింది అని. ఇదొకటి మాకు ట్విస్ట్ అని. ఓకే ఇంక సరే. ఇంటికి వెళ్ళగానే మా డాడీ ఫుల్ ఆన్ ఫైర్, మా వైపు చూస్తూ అన్నట్టున్నాడు. టైంకి రారు మీరు అన్నట్టు. ఓకే, ఇంకా దీని తర్వాత ప్రియాంక వీళ్ళందరూ కంటిన్యూ అయ్యారు. ఐ మీన్ కింద నుంచి మీకు వీడియోస్ ఉంటాయి షార్ట్స్. సో కింద నుంచి ఇంకా ముందు వరకు ఏదో టెంపుల్ వరకు ఊరేగింపు అంతా చేసుకొని అలా వెళ్ళారు. బట్ నేను అందులో కూడా లేను గైస్, నేను పైకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంకా ఏమో మిగిలిపోయాయి నాకు తీసుకోవాల్సింది, తెచ్చుకోవాల్సినవి. సో అలా అని చెప్పి బాబుకి పాలు అవన్నీ వేడి చేద్దాం అనుకున్నాను. బట్ అవన్నీ వెళ్ళి పైన ఏం చేసా నాకు తెలియదు, ఏమో చేసాను తెలిసి వచ్చేసి. సో మర్చిపోయాను. తీసుకున్నారా ఆ రోజు? తెచ్చాను, నేను పెట్టుకున్నాను, నువ్వు పెట్టుకోలేదు. ఇందులో నుంచి మళ్ళీ బీరోలో పెట్టి తీసుకొని అంతే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు జరిగింది ఇప్పుడు ఫట్ 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 మనం అందరూ వెళ్ళిపోయాం. సో మా పండగ ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఇందులోని నార్మల్ టికెట్స్, దర్శనానికి టికెట్స్ ఉంటుంది కదా, పండగ టికెట్ అని ఉంటుంది, స్పెషల్ టికెట్ అనమాట. సో అందులో మనం ఎన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే అందరినీ పంపిస్తారు. అండ్ నార్మల్గా యూజువల్లీ టికెట్స్ ఉంటాయి కదా పర్ పర్సన్ 100 రూపీస్, 200, 300, 500 రూపీస్ అని, అది నార్మల్గా ఉంటుంది. బట్ ఇది పండగ టికెట్ అనమాట. సో దీనికంటూ ఇవి ఓన్లీ ఈ టైంలోనే ఉంటుందో మనకు అదంతా ఐడియా లేదు. బట్ మేమైతే పండగ టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా దడాదడ వెళ్ళిపోయాము. కొంతమంది ఎలా అంటే తోసేస్తున్నారు. సో మా మమ్మీ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ముందుకి, మేమేమో వెనక్కి ఉండిపోయాము. మా డాడీ కూడా మాత్రం ఉండిపోయలే, ఎందుకంటే పున్ను మా డాడీ పున్నుని క్యారీ చేశారు. సో దానివల్ల మా డాడీ కూడా అలా ఆపేశారు. ఫ్యామిలీ ఇది పండగ టికెట్ మీద వెళ్ళిపోయారు అని, బాబు వెళ్ళిపోయారు బాబు ఇంకా మంది ఉన్నారంటే మా డాడీ మళ్ళీ అందరినీ పంపించారు. దర్శనం చాలా బాగా అయ్యింది. అండ్ ఓన్లీ మెంబర్స్ అంటే మాకు బాగా క్లోజ్, మా ఇన్లాస్ అంటే మా వదిన, మా అన్నయ్య అండ్ వదిన అంటే తేజ వాళ్ళ అక్క. సో వదిన అంటాను, పిన్ని అంటాను, బోత్. అండ్ యా కొంతమంది జస్ట్ ఎవరెవరికి అవుతుందో వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. అందరూ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ మా మమ్మీ సిస్టర్స్ ఎప్పుడు డెఫినెట్ గా ఉంటారు. మమ్మీకి ఉన్నది ఇద్దరు సిస్టర్స్, ఆబ్వియస్లీ వాళ్ళు ఇద్దరు కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఒకటి మా పిన్ని, ఇంకోటి మా పెద్దమ్మ. ఎస్, ఇంకా మా డాడీ సైడ్ నుంచి వచ్చారు. మామ కూడా ఉన్నాడు కదా అప్పటికి. మామ ఉన్నారు, మా మామ కూడానా. సో మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలోని ఈ నలుగురు, అంటే మా మమ్మీ, మా పెద్దమ్మ, మా పిన్ని, మా మాము, ఈ నలుగురే అనమాట. ఈ నలుగురు క్లోజ్డ్, ఇంకెవరు లేరు కూడా, ఈ నలుగురే ఉన్నారు. సో అంతే. యా, సో మాకైనంత వరకు మేము అన్నీ చెప్పుకుంటాం, ఏ పాయింట్స్ మిస్ చేయకుండా. మా వైపు నుంచి జరిగినవి మా మమ్మీ వైపు నుంచి చెప్పుకుంటే మమ్మల్ని అయితే తిట్లే తిడతారు. సో యా, అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకున్నారా? సో చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఆర్ మీకు ఎలా అనిపించేది, అండ్ మా వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించింది కూడా ప్లీజ్ చెప్పండి. ఎస్, అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అవి కూడా కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా మేము చేస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.